వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. విద్యారంగంలో సరికొత్త మార్పులు చేపడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ అదేవిధంగా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న సంస్థ ఈబీఎస్ మరియు ఐరా. ప్రస్తుతం మనతోటి ఈబీఎస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఐరా సంస్థ యొక్క వ్యవస్థాపకులు సంతోష్ గుప్తా గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈబీఎస్ మరియు ఐరా సంస్థలు ఎప్పుడు స్థాపించారు? ఈ సంస్థలు స్థాపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈబీఎస్ అంటే ఈథమ్స్ బిజినెస్ స్కూల్. సో ఇది ఆల్మోస్ట్ 13 years నుంచి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూ క్యాంపస్ రాయదుర్గంలో ఉన్నది. సో ఇది దీని హిస్టరీ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇక్కడ కొత్త క్యాంపస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అవుట్డేటెడ్ సిలబస్ ఉంటున్నాయి అన్నిటి దగ్గర. సో మాకు స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పి ఈ సంస్థ మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా ఈ రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా టెన్షన్. అసలు విద్యాపరంగా వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుందా, సరైన జాబ్స్ దొరుకుతాయా అనేసి చాలా టెన్షన్ పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ సందర్భాల్లో ఈబీఎస్ వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తుందంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ మాట వింటున్నారు, వినాలి కాదనట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఈ కోర్స్ చేస్తున్నారు, ఆ కోర్స్ చేస్తున్నారు అని చెప్పి డిగ్రీ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ 10 years 11 years బ్యాక్ సిలబస్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న బిజినెస్కి జాబ్స్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? సో ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఈజ్ అప్డేట్ ఉండాలి మనం స్కిల్స్ తోటి అప్డేట్ లేకపోతే సేమ్ అవుట్డేటెడ్ సిలబస్ చదివితే జాబ్స్ రావడం ఇంపార్టెంట్. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ మీ కిడ్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రేపు ఫ్యూచర్ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, ఫ్యూచర్ కోర్సెస్ ఏమున్నాయి, జాబ్ ప్లేస్మెంట్స్ ఏ టెక్నాలజీలో వస్తుంది, ఇలాంటివి చూసుకుంటే దెన్ ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏముండదు వెన్ ఇట్ కమ్స్ టు ప్లేస్మెంట్స్ ఆల్సో. అండ్ ఈబీఎస్లో ఎస్పెషల్లీ మేము మామూలు కోర్స్తో పాటు వీళ్ళకి ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ అడిషనల్ టెక్నాలజీ స్కిల్స్ కానీ బిజినెస్ స్కిల్స్ కానీ ప్యారలల్లీ టీచ్ చేస్తుంటాం అనమాట. కానీ వాస్తవానికి స్టూడెంట్స్ వర్సెస్ పేరెంట్స్ అనే పరిస్థితులు కొన్ని ఏర్పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. అయితే స్టూడెంట్స్కి ఒక కోర్స్ వస్తుంది, పేరెంట్స్కు మరొక కోర్స్ వస్తుంది. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలగాలి అసలు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలంటే అప్పట్లో, ఇప్పుడు మా ఫ్యామిలీ అప్పట్లో మా దగ్గర అందరు బిజినెస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అదే ట్రెండ్ నేను ఫాలో అవుతే ఐ షుడ్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. సో పేరెంట్స్ అవగాహన అనేది ఇప్పుడు అవుట్డేటెడ్. ఇప్పుడు ఏమైందంటే జెన్జీ కిడ్స్, జెన్జీ జనరేషన్, మిలీనియం జనరేషన్ వచ్చింది. సో టెక్నాలజీ మనకన్నా ఎక్కువ ఇప్పుడు జనరేషన్కి తెలుసు. సో పేరెంట్స్ చెప్పేది కరెక్టే, మన సెక్యూరిటీ గురించే చెప్తారు, మన సేఫ్టీ గురించే చెప్తారు. బట్ ఏమవుతుందంటే టిపికల్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇప్పుడు ట్రెడిషనల్ కాలేజ్ కానీ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఉంటే వర్క్ కాదు. వాళ్ళకి స్కిల్ సెట్ ఎక్స్ట్రా ఉండాలి, సర్టిఫికేషన్స్ ఎక్కువ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇలాంటివి ఉంటేనే. సో స్టూడెంట్స్ పేరెంట్స్ అనేది ఇక్కడ వితండవాదం కాదు. సో బోత్ ఆర్ గుడ్. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ కిడ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. బట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే ఇట్లా మా కాలేజ్కి వస్తే ఇక్కడ చూస్తే మా ప్రొఫెసర్స్ తోటి మాట్లాడినా, మా మెంటోర్స్ తోటి మాట్లాడినా ఒక అవగాహన వస్తుంది వాళ్ళకి. ప్రస్తుత సమాజంలో జెన్జీ స్టూడెంట్స్, జెన్జీ యువత ఏదైతుందో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? 1 generation బ్యాక్, 2 generations బ్యాక్ తీసుకుంటే మనకు మొబైల్ ఫోన్ పట్టుకోవాలన్నా భయం అవుతుండే. ఎందుకంటే ఎవరేమంటారు, ఏం సంగతి, దాంట్లో ఏ వీడియో ఓపెన్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు జెన్జీ జనరేషన్ తీసుకుంటే దే ఆర్ టాప్ అడ్వాన్స్. ఇప్పుడు 8th class కిడ్, 9th class కిడ్, దే నో వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ అడ్వాన్స్ థింకింగ్ అనేది పెరిగిపోయింది. అప్పుడు మనకు బుక్కిష్ నాలెడ్జ్ ఉండే, ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కూల్ లెవెల్ నుంచే పెరిగిపోయింది. కాబట్టి జెన్జీ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటర్ అయిపోగానే ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కరెంట్ ట్రెండ్ ఏం ఫాలో అవుతుంది దాన్ని తీసుకొని ఫాలో అవుతారు. బట్ మెయిన్ ఆలోచించింది ఏదొచ్చిందంటే మీ ఇప్పుడు తీసుకునే కోర్స్ ఏదైతుందో మీ ఫ్యూచర్ని 3 years బ్యాక్, అంటే 3 years బ్యాక్ నుంచి 30 years వరకు నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. సో వేరే ఫ్రెండ్స్ చెప్తున్నారు, మా చుట్టాలు చెప్తున్నారు, మా కజిన్స్ యూఎస్ నుంచి చెప్తున్నారు, ఇక్కడి నుంచి చెప్తున్నారని కాకుండా మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసి ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏమున్నాయి, మీకేం ఇష్టం. సో ఇట్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే కింది నుంచి పైన కాదు, పైనుంచి కిందికి రావాలి. సో ఫస్ట్ మీరు ఏం కావాలి, సో ఏం కావాలని చెప్పి ఫస్ట్ డిసైడ్ అయ్యి దానికి తగ్గిన కోర్సెస్ ఏమున్నాయి, దానికి తగిన కోర్సెస్ తర్వాత దానికి తగిన కాలేజెస్ ఏమున్నాయి, సో మీ ఇంట్రెస్ట్ దాంతో మ్యాచ్ అవుతుందా. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉందనుకోండి వాళ్ళకి, దాంట్లో వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి, జాబ్స్ ఈజీగా వస్తాయి, రావని కాదు. సో తన మీద ఫోకస్ చేపించి ఈ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకోనే దగ్గరనే ప్రాబ్లం అవుతుంది. సో ఇంటర్ కాగానే దట్ ఈస్ ద రీజన్ దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. సో ఇంటర్మీడియట్ అంటే ఏంది, మిడిల్.
ఎందుకంటారు ఇంటర్మీడియట్ అని? ఇది మన భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత రెగ్యులర్ డిగ్రీ మరియు బీటెక్ చేసిన మంది ఎంతోమంది యువకులు నాటి నుంచి నేటి వరకు ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులు ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటి అసలు? ఇంటర్ తర్వాత బీటెక్, బీబీఏ డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ వస్తలేవు అనేది వాస్తవం, కరెక్టే అది. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్ని కంపెనీస్ ఎలా పెరుగుతున్నాయి ఇండియాలో? ఇండియా ఇస్ లైక్ గ్రోయింగ్. ఎన్ని మనం ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ తీసుకుని ఎన్ని ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, తమిళనాడు, బెంగళూరు, ఎవ్రీవేర్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అంటే వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరం ఉంది కదా. సో ఉత్తగానైతే రావు కదా. సో జాబ్స్ ఎందుకు వస్తలేవు అనేది ప్రశ్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుకోవాలి వాళ్ళది, ఏమని ఎందుకు రావట్లేదు మనకు జాబ్. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళకి టిపికల్ సేమ్ సబ్జెక్ట్స్ సేమ్ థింగ్ స్టడీ చేస్తున్నారు, ఎక్స్ట్రా స్కిల్స్ చదువుతున్నారు. సో ఇప్పుడు మేమేం చేశామంటే ఇక్కడ ఇప్పుడు మా చైర్మన్ గారు కాళీప్రసాద్ గారు 30 years ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ స్కిల్స్ లోపం అంటారా? స్కిల్స్ మెయిన్ ఉండాలి. డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు, డిగ్రీతో జాబ్ రాదు. డిగ్రీతో పాటు స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్న రెగ్యులర్ కాలేజీలతో పోలిస్తే మీ ఈబీఎస్ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెగ్యులర్ ట్రెడిషనల్ కాలేజ్లో ఏమవుతుందంటే, గుడ్ క్వశ్చన్ అది. సో మామూలుగా ఫైనల్ ఇయర్లో వీళ్ళకి స్పెషలైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మేమైనా అంతే, మీరైనా అంతే ఉండొచ్చు. ఇప్పుడు నేను బీటెక్, బీబీఏ డిగ్రీ అన్నీ చేశాను, నేను మాస్టర్స్ చేశాను. సో స్పెషలైజేషన్ ఉంటుంది, రైట్? ఫైనల్ సెమిస్టర్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము డే 1 నుంచి వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళ స్పెషలైజేషన్ అనేది చదువుతారు. సో వాళ్ళు 3 yearsలో ఫినిష్ చేయగానే ఆల్మోస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తోటి కంపీట్ అవుతారు. సో జాబ్ పర్స్పెక్టివ్ తీసుకున్నా, శాలరీ వైజ్ తీసుకున్నా, ప్లేస్మెంట్ వైజ్ తీసుకున్నా ఆపర్చునిటీ ఎక్కువ ఉంటాయి. సో అది బేసిక్ డిఫరెన్స్ మామూలు డిగ్రీ కాలేజ్, మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ మాకైనా కానీ. మీరు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటున్నారు, అది వాస్తవానికి ఏంటి? దానివల్ల విద్యార్థుల జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయి అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇండస్ట్రీ ఓరియంటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీకు ఒక బుక్లో రాసిచ్చాను అనుకోండి, ఎంతమంది చదువుతారు? ఎంతమందికి అర్థమవుతుంది? 2-3 చదువుతారు, 2-3 అర్థమవుతుంది. అదే నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది ఇలా అంటే ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది చెవులు ఉంటే అంతమంది చెవులకు వినబడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాలాంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళకి ఇస్తారు ట్రైనింగ్ అనేది. సో ఆబ్వియస్లీ ప్రాక్టికల్ థింకింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏఐ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇలాంటి అనేక కోర్సులు విద్యార్థులకు డిగ్రీ లెవెల్లోనే ఎందుకు పరిచయం చేస్తున్నారంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మనం ఏమవుతుందంటే డిగ్రీ లెవెల్లో అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా దృష్టిలో తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఐబీ స్కూల్స్ వచ్చేసినాయి, ఐసిఎస్సి స్కూల్స్ వచ్చేసినాయి, సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చేసినాయి. వాళ్ళకి ఇప్పటి నుంచి ఏఐ టీచ్ చేస్తున్నారు. సో అది మన స్టేట్ సిలబస్లో కొంచెం గ్యాప్ ఉంది. సో ఇప్పటి నుంచే మనం వాళ్ళకి స్టార్ట్ చేసి రెడీ చేసి 3 yearsలో దే విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో సడన్గా ఒకటేసారి వాళ్ళ మీద వేసేస్తే ఇట్స్ బికమ్స్ టఫ్ ఫర్ దెమ్. ఇప్పుడు మీరు ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ తీసుకుంటే ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ తీసుకున్నా మన దగ్గర ఆల్మోస్ట్ 3-4 years నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్. కాకపోతే ఇఫ్ యూ లుక్ ఎట్ సౌత్ కొరియా, యుఎస్ అండ్ ఇట్లాంటి ప్లేసెస్లో, జపాన్ ఇట్లాంటి ప్లేసెస్లో ఈ టెక్నాలజీస్ చాలా ఫార్వర్డ్ ఉన్నాయి. సో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే ఇది ఆల్రెడీ లేట్, బట్ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ దెమ్ టు స్టార్ట్ ఆఫ్, బికాజ్ ఇంకా లేట్ చేస్తామంటే కష్టం అవుతుంది. రైట్. ఎంతోమంది పేరెంట్స్కి అనుమానం, మీ కాలేజీలో చదివిన స్టూడెంట్స్కి ప్రైవేట్ జాబ్స్ వస్తాయా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, లేకపోతే బిజినెస్ మైండ్ సెట్ ఏర్పడుతుందా? సో ఇప్పుడు మీరు నాకు దీంట్లో 3 questions అడిగారు. ఒకటి ప్రైవేట్ జాబ్స్, ఒకటి గవర్నమెంట్, అండ్ ఇంకొకటి సంథింగ్ యూ ఆస్క్డ్ బిజినెస్ మైండ్ సెట్. సో ఇప్పుడు మా కాలేజీలో ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ తీసుకోండి మీరు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బిజినెస్లో కావాలి, గవర్నమెంట్లో కావాలి, ప్రైవేట్లో కావాలి. సో అది నీ ఓన్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఏ ఫీల్డ్ చూసుకుంటాం అనేది. బట్ సబ్జెక్ట్ మాత్రం సేమ్ ఉంటుంది కదా. మీరు ప్రైవేట్ వెళ్ళినా సేమ్ సబ్జెక్ట్, గవర్నమెంట్ వెళ్ళినా సేమ్ సబ్జెక్ట్, బిజినెస్ వెళ్ళినా సేమ్ సబ్జెక్ట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బిజినెస్ పరంగా వస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ సీకర్స్ లెక్క ఉన్నారు. నాకు జాబ్ కావాలని చెప్పి ఐటీ చదువుతున్నారు. మరి జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు, రైట్? సో అలాంటప్పుడు దట్ ఈస్ ద రీజన్ మాకు ఇక్కడ బిజినెస్ కోర్సెస్ ఉన్నాయి, ఆంట్రప్రీనర్ కోర్సెస్. సో జస్ట్ టెక్నాలజీ వైజ్ జాబ్ సీకర్సే కాకుండా జాబ్ క్రియేటర్స్ కూడా ఉండాలి. సో ఆ క్రియేటర్స్ చేయాలంటే ఏమనుకుంటారు, వాళ్ళు భయపడతారు. సో ఇప్పుడు సార్ మేము ఎలా ఇంత డబ్బు ఉండాలి, ఇది ఉండాలి, పెద్ద కంపెనీ పెట్టాలంటే నో, ఒక ఐడియా ఉండాలి. ఐడియాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నప్పుడు మాకు ఇక్కడ ఉన్నాయి. వీ హ్యావ్ టై అనేది బిగ్గెస్ట్ ఫౌండేషన్ మా క్యాంపస్లో ఉంది టై. సో ఇలా వీళ్ళకి కనెక్షన్స్ వస్తాయి, కనెక్షన్స్ వచ్చి మెంటోర్షిప్ ఇస్తారు. మెంటోర్షిప్ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు? ఆబ్వియస్లీ కదా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఐడియాతో వచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఐడియా వాళ్ళకి క్లిక్ అయింది.
ఇక్కడ టై వాళ్ళు ఉన్నారు, వీసీ ఉన్నారు, వాళ్ళకి నచ్చింది ఐడియా. సో వాళ్ళకి ఐడియా నచ్చిందంటే 3 people కావాలి. ఒకటేమో సాఫ్ట్వేర్ డెవలపర్, ఒకటేమో బిజినెస్ పీపుల్, ఒకటేమో మార్కెటింగ్ పీపుల్, ఫైనాన్స్ పీపుల్. సో వీ హ్యావ్ ఆల్ ద పీపుల్ హియర్. నువ్వే రియల్ టైంలో వర్క్ చేస్తున్నావు. ఎట్ ద సేమ్ టైం మేము ఇంటర్న్షిప్స్ కూడా ఆపర్చునిటీస్ ఇప్పిస్తున్నాం స్టూడెంట్స్కి. సో ఇంటర్న్షిప్స్ లైవ్ ప్రాజెక్ట్స్ లేవనుకో డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ స్టూడెంట్ తీసుకోండి. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్ తీసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు బాడీస్ మీద వర్క్ చేయరు. దే షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిప్లికా. సో ఇక్కడ కూడా అలా ఉంటాయి. అది లైవ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. అయితే మీరు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే మేము విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు మీరు ఫైనల్గా చెప్పేది. మేము చెప్పే అయితే ఎగ్జాక్ట్లీ అయితే ఈ ఉపాధి అవకాశాలు ప్లేస్మెంట్స్ అనేది ఓన్లీ మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తారా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? కంపెనీ చైర్మన్ తీసుకుంటే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొజిషన్ ఫ్రమ్ ద ఎర్న్స్ట్ అండ్ యంగ్. సో ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనేది బిగ్ 4 కంపెనీస్. ఇప్పుడు నేను తీసుకున్నా, నేను ఎన్టీటీ డేటా నుంచి వచ్చిన. అండ్ సైబర్ సెక్యూరిటీ మాకు ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ హూ ఇస్ ఎ CEO, అనిల్ కోలా ఈజ్ ఎ CEO ఆఫ్ D Labs. సో ఇట్లాంటి పీపుల్ అందరూ అడ్వైజర్స్కి ఉన్నారు దీనికి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద జాబ్ ఆపర్చునిటీస్ వీ డోంట్ నీడ్ టు గివ్ యూ ద హైప్. వీ ఆల్రెడీ హ్యావ్ ద పీపుల్ ఇన్ అవర్ కంపెనీ. మా దగ్గరే అలాంటి పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకే సంస్థలు ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ హైప్ ఆర్ ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మేము ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ చేసినా రేపు పేరెంట్స్ అయినా మీరైనా ఎవరైనా వచ్చి మాకు అడుగుతారు, సార్ మీరు ఇలా చెప్పారు ప్లేస్మెంట్ ఇస్తారు ఇది అని చెప్పి. డెఫినెట్లీ వీ గివ్ ద ప్లేస్మెంట్, బట్ వీ డోంట్ నో బడీ అష్యూరెన్స్ దిస్ అ ప్లేస్మెంట్. వీ షో ద ఆపర్చునిటీ. ఐటీ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, విద్యార్థులకైతే యువతకైతే ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి ప్లేస్మెంట్స్ కల్పిస్తామనేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? కాలేజీలో జాయిన్ అవి 2 కాలేజ్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి సమ్ ట్రెడిషనల్ కాలేజ్, సెకండ్ కాలేజ్ వచ్చేసి కొంచెం ప్రాక్టికల్ బిజినెస్ స్కూల్ అనుకోండి, ఎలైట్ స్కూల్ అనుకోండి. సో దాంట్లో ఫీజు తక్కువ ఉంటుంది, దీంట్లో ఫీజు ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ అయినా ఎవరైనా ఏమంటారు, అరే ఫీజు తక్కువ ఉంది కదా దాంట్లో వేసేద్దాం తర్వాత చూసుకుందాం అనుకుంటారు. సో లాస్ట్కి ఏమవుతుంది, జాబ్ రాదు. సో ఏదో ఒక సెంటర్కి వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ నేర్చుకుంటారు. సో స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతాడు. ఆ పాయింట్ అనేది క్యాచ్ చేసుకుంటారు ఎవరైతే ఇలా ప్రొవైడ్ చేస్తాము ఇలా అన్నప్పుడు వాళ్ళ వీక్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మేము చెప్పేది అంటే ఫస్ట్ స్టూడెంట్కి బ్రేక్ ఇచ్చే దగ్గర నుంచే యూ డూ ద గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చూడండి అసలు ఏమేమి ఇస్తున్నారు కాలేజ్, ఏం నడుస్తుంది ఏ సంగతి చూస్తే. అదేదో అప్పుడు పైసలు కట్టి మోసపోయే బదులు ఇప్పుడు మంచి ఫౌండేషన్ ఇస్తే అలాంటి పరిస్థితే రాదు కదా. సమాజం పైన ఏ ఇంపాక్ట్ ప్రభావం ఏ విధంగా పడబోతుంది, దానివల్ల జాబ్స్ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, ముందుగానే స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు అగ్రీ చేస్తారు ఏఐ అనేది ఎక్కడో వెళ్ళిపోతుంది, రైట్? బట్ ఏఐ ఈజ్ రిప్లేసింగ్ ద జాబ్స్ అనేది మాత్రం రైట్, ఒక విధంగా రైట్, ఒక విధంగా రాంగ్. రెగ్యులర్ జాబ్స్ ఉన్నాయా? ఇప్పుడు రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇస్తున్న ఇంటర్వ్యూ ఉంది కదా మీకు, ఏఐ తోటి కూడా ఇచ్చేయచ్చు, అది నేను వచ్చి ఇక్కడ అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఏఐ క్రియేట్ చేయాలి, ఏఐని నేర్చుకోవాలి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఏం సంగతి, ఇట్లాంటి జాబ్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏమవుతుంది, ఎంత ఏఐ పెరిగితే అంత థ్రెట్స్ కూడా పెరుగుతాయి. 2 ప్రొఫెషన్స్ ప్యారలల్ ఎల్ఐటి ఏంటంటే ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఎంత ఏఐ పెరిగితే సైబర్ సెక్యూరిటీ అంత స్ట్రిక్ట్ కావాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. ఈబీఎస్, బీసీఏ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఈ స్టడీ చేసిన విద్యార్థులకు నార్మల్ బీటెక్ చేసిన విద్యార్థులకు ఎటువంటి డిఫరెన్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇప్పుడు బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ తీసుకున్నా కానీ వీళ్ళకి ఫైనల్ సెమిస్టర్లో స్పెషలైజేషన్ ఉంటుంది. సో మా దగ్గర ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్పెషలైజేషన్ చదువుతారు అలాంగ్ విత్ ద రెగ్యులర్ కరికులం. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో E&Y సర్టిఫికేషన్ నుంచి వస్తుంది. సో గ్లోబ్లో ఎక్కడ వెళ్ళినా బిగ్ 4 కంపెనీస్ అంటే టాప్ 4 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో E&Y అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. సో ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్లో వర్క్ చేశారు, రేపు ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేస్తే ఆ బ్రాండ్ని చూసి ఆటోమేటిక్ తీసుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ ట్రెడిషనల్ థింగ్స్. సో ఇక్కడ వాళ్ళకి డే 1 నుంచి ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మాకు ఫైనల్ ఇయర్లు ఇచ్చేసి సేమ్ సబ్జెక్ట్స్ అంటే సరిపోదు, ఎలా సరిపోతుంది చెప్పు వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో రేపు ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళినా కానీ రెడీమేడ్ ప్రోడక్ట్ దే ఆర్ ఏబుల్ టు టేక్, కంపెనీస్ ఆర్ ఏబుల్ టు టేక్ దెమ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ దిస్ పర్టికులర్ కాలేజ్. ఈబీఎస్ స్టూడెంట్స్కి భవిష్యత్తులో ఎలాంటి అద్భుత అవకాశాలు వస్తాయంటే ఏం చెప్తారు? ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మనం పెట్టే పెట్టుబడికి దాని తగ్గట్టు రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ స్కిల్స్, లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ టై లాంటి అసోసియేషన్ అండ్ కోర్సెరా లాంటిది అండ్ హార్వర్డ్ మెంటర్షిప్, ఎర్న్స్ట్ అండ్ యంగ్ సర్టిఫికేట్, సో ఇవన్నీ వాల్యూ ఉంటే
ప్రతి ఒక్క దానికి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఐ వుడ్ సే 1:5 డిఫరెన్స్ ఉంటుంది, పే వైజ్ కానీ, సక్సెస్ వైజ్ కానీ, కాన్ఫిడెన్స్ వైజ్ కానీ, స్కిల్ సెట్ వైజ్ కానీ. ఈవై స్పెషలైజేషన్ కానీ, హార్వర్డ్ మెంటర్షిప్ కానీ, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? కరెంట్ మార్కెట్లో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, దీని మీద కంటెంట్ అనేది ఎక్కువ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి. సో E&Y అనేది పెద్ద సంస్థ. సో వీళ్ళ దగ్గర పనిచేసే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఇలాంటి కోర్స్ కరికులం ఇక్కడ మేనేజ్మెంట్ డిస్కస్ చేసి ఏవైతే బాగుంటాయి స్టూడెంట్స్కి, ప్యారలల్లీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోర్స్ తోటి ఏవైతే ఇస్తే బాగుంటుందని చెప్పి దాన్ని 6 సెమిస్టర్స్కు డివైడ్ చేసి ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. సో అది కంపల్సరీ ఎర్న్స్ట్ అండ్ యంగ్ సర్టిఫికేట్ అనేది వాల్యూ యాడిటెడ్ అవుతుంది. ప్రాక్టికల్ స్కిల్స్ తోటి ఉంటుంది, రైట్? సో వాల్యూ యాడెడ్ అవుతుంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం హార్వర్డ్ మేనేజ్మెంట్ మెంటర్ అనేది ఈ లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి, మెంటర్షిప్ ఎలా మాట్లాడాలి, అసలు నువ్వు మోటివేట్ ఎలా కావాలి, ఇలాంటి యాక్సెస్ ఉంటుంది హార్వర్డ్ పబ్లిష్ నుంచి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. దే కెన్ యాక్సెస్ అండ్ దే కెన్ స్టడీ ఫ్రమ్. క్లాస్లో ఏమైనా పెడతారు వాళ్ళు, ఏ విధంగా హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్, దే విల్ హ్యావ్ యాక్టివిటీస్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే అదే కదండి. ఇప్పుడు మనం చేస్తుంది గ్రూప్ డిస్కషన్ టైప్. ఒక నలుగురు ఉంటారు, వితండవాదం చేస్తారు, అదేంది శ్రీకృష్ణదేవరాయలు అంటారు కదా, దిగ్గజాలు. సో అలా ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఆల్సో. అప్పుడు మన ట్రెడిషన్ అప్పుడు అలానే ఉండే, ఇప్పుడు చేంజ్ చేస్తాం. సో అప్పుడు అంతా ప్రాక్టికల్ ఉండే, ఇప్పుడు థియరిటికల్ అయిపోయింది. సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ వేర్ వి స్టార్టెడ్. తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ రాయదుర్గం ఏరియా, గచ్చిబౌలి ఏరియా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఐటీ డైలీ ఇంక్రీజ్ అవుతుంది. టీ హబ్ తీసుకోండి, వెల్స్ ఫార్గో, ఎనీ ఐటీ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్గా ఫేవర్. సో ఆబ్వియస్లీ ఐటీ సెక్టర్కి కంపల్సరీ ఫీడ్ ఉండాలి. సో ఫీడ్ ఇన్ ద సెన్స్ కంపల్సరీ మ్యాన్ పవర్ కావాలి. సో ఆబ్వియస్లీ దాని తగ్గట్టు తట్టుకోవాలంటే మనం దాని తగ్గట్టు స్టాండర్డ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, కొందరు జాయిన్ అవుతారు కంపెనీలో, జాయిన్ అయ్యి కంపెనీస్కి ఏమవుతుంది, వాళ్ళకి 3 months 4 months 3 months 6 months 7 months బెంచ్ మీద ఉంటారు. తర్వాత ఒక 3-4 months ట్రైనింగ్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ 1 year వేస్ట్ చేస్తారు. 1 year ఏం వేస్ట్ చేస్తారు? 1 year వాళ్ళకి శాలరీ ఇచ్చి వేస్ట్ చేసి కూర్చోబెట్టి తిండి పెట్టి అన్ని ట్రైనింగ్ ఇస్తారు. సో లాస్ట్కి లేదనుకో, జాబ్ పర్ఫామ్ చేయలేరనుకో తీసేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి సంస్థలు ఉంటాయి, ఈబీఎస్ లాంటివి ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ 3 years మేము ఆల్రెడీ వాళ్ళకి రెడీమేడ్ ప్రోడక్ట్ రెడీ చేసిపోతున్నాం. సో కంపెనీస్ కూడా ఏమవుతుందంటే మేము తీసుకొని మేము ట్రైనింగ్ చేసి వాళ్ళకి బెంచ్ మీద పెట్టి ఇవన్నీ చేసే బదులు ఆల్రెడీ మాకు రెడీ ఉన్న ప్రోడక్ట్ ఉంది, వై కాంట్ వి టేక్ ఇట్? సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు రెడీమేడ్ ప్రోడక్ట్ తీసుకుంటారా, లేకుంటే మీకు రా ప్రోడక్ట్స్ తీసుకుంటారా? హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ మారబోతుందండి, ఇంతకుముందు మీకు చెప్పినందుకు. సో యాజ్ సూన్ యాజ్ ఐటీ ఆర్ ఫార్మసిటికల్ ఇలాంటి ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్ సెక్టర్, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టు మనం ఎడ్యుకేషన్ సస్టైన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 10th class ఐబీ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ ఇస్ ద బిజినెస్ స్కూల్స్ ఓన్లీ. June 6th మరియు 7th జరగబోయే ఈబీఎస్ అడ్మిషన్స్ యొక్క ఈవెంట్ వివరాలు ఏంటి, దానివల్ల స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగం ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ మేమందరి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాం. వచ్చి మా క్యాంపస్ చూడండి, ప్రొఫెసర్స్ తోటి ఇంటరాక్ట్ కాండి, మెంటోర్స్ తోటి ఇంటరాక్ట్ కాండి, కౌన్సిలర్స్ తోటి ఇంటరాక్ట్ కాండి. ఎట్ ద సేమ్ టైం మా అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వేరే కాలేజ్ తోటి కంపేర్ చేస్తే అవన్నీ నేర్చుకొని ఆన్ ద స్పాట్ అడ్మిషన్, ఆన్ ద స్పాట్ స్కాలర్షిప్స్, ఆన్ ద స్పాట్ డిస్కౌంట్స్, ఆ ఒక్కరోజు 2 days ఆ 2 days ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా అందరూ వర్చువల్ చేస్తారు, జూమ్ కాల్లో చేస్తారు, ఇది చేస్తారు. బట్ ఇక్కడ వచ్చి రియాలిటీలో చూస్తేనే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి నేను కూడా ఏదైనా క్రియేట్ చేసి మీకు బొమ్మ చూపెట్టచ్చు, బాహుబలి బొమ్మ. బట్ వెన్ యూ కమ్ హియర్ దెన్ ఇట్ మ్యాటర్స్. మీ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయి? ఇలాంటి కార్పొరేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయా అంటే ఏం చెప్తారు? మా దగ్గర స్కాలర్షిప్స్ అంటే వీ హ్యావ్ స్కాలర్షిప్స్. ఆ రోజు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 6th 11th రోజు దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ పర్స్పెక్టివ్ అంటే వీ డోంట్ నో అది ఎలా వర్క్ అవుతుందో గవర్నమెంట్ నుంచి. సో మేబీ ఇప్పుడు రిజర్వేషన్ ద్వారా, అలాంటి లో ఇన్కమ్ ద్వారా అలాంటివి ఉండొచ్చు, దే మైట్, అది గవర్నమెంట్ స్కీమ్స్ అది. బట్ మన దగ్గర మాత్రం వీ హ్యావ్ ఎ స్కాలర్షిప్ బేస్డ్ ఆన్ ద మెరిట్. జూన్లో జరగబోయే మీ ఈవెంట్లకు టాపర్ స్టూడెంట్స్ మాత్రమే రావాలా, లేకపోతే నార్మల్గా ఏ స్టూడెంట్స్ అయినా రావచ్చు అంటే ఏం చెప్తారు? టాపర్స్ అనేది ఏమీ లేదు. ఒక ర్యాంక్, నీ మార్క్స్ అనేది టాపర్స్ డిసైడ్ చేయదు, నీ స్కిల్ సెట్ అనేది డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈవెంట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీబడి హూ ఇస్ 12th పాస్. 12th పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి, వాళ్ళ పేరెంట్స్ 6th రోజు, June 6th రోజు, June 7th రోజు ఈబీఎస్ రాయదుర్గం క్యాంపస్కి రావచ్చు అండ్ మా టీంతో మాట్లాడవచ్చు. సో టాపర్స్కి ఒకరికే కానీ మాత్రం కాదు. మీ కాలేజీలో మౌలిక సదుపాయాల విషయానికి వస్తే ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మాది క్యాంపస్ మీరు చూస్తే ఇంతకుముందు చూసినట్టున్నారు కదా, వీ హ్యావ్ వెల్ ఫ్లెజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ,
అండ్ అట్ ద సేమ్ టైం ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది అండ్ టై ఉంది. సో టై నుంచి దే హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం మెంటోర్షిప్స్ ఉన్నాయి. సో హైలీ ఎక్విప్డ్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆన్ దట్. ఎంతోమంది సమాజంలో అనేక విమర్శలు చేస్తున్నారు విద్యా సంస్థలపైన. అందరికీ ఈ రోజులలో విద్య అంటే ఒక వ్యాపారం అయిపోయింది అనేసి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒక పని చేస్తుంటే కొందరు ఇలా మాట్లాడతారు, కొందరు అలా మాట్లాడతారు. అది క్వైట్ కామన్ ఫీల్డ్లో. ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయిందంటే 100% ఒప్పుకోలేను. సో అలా అని చెప్పి ప్రతి ఒక్కరు ఫ్రీగా చేయలేరు, రైట్? బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫౌండర్స్ కానీ, బోర్డు కానీ, అడ్వైజరీ బోర్డు కానీ నాట్ ఏ స్మాల్ పీపుల్, రైట్? వాళ్ళకి ఏం అవసరం బిజినెస్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ విజన్ ఏంటంటే ఒక జనరేషన్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే మన ఓన్ సర్ప్లస్ అయిపోవాలి, మన ఓన్ జాబ్స్కి కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇలాంటి స్కిల్ సెట్ అనేది ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం కొంచెం క్వాలిటీ పెరుగుతుంటే కాస్ట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు మెర్సిడీస్ బెంజ్లో తిరగాలంటే కంపల్సరీ కొంచెం కాస్ట్ పెట్టవలసి వస్తుంది, బట్ దాని తగ్గట్టు లగ్జూరియస్ కూడా ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎలా చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి మెర్సిడీస్లో వెళ్ళమని చెప్పట్లేదు మేము. వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ ఏ ఇన్నోవా ఇన్ అ సచ్ ఏ వే ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్ ఫర్ బోత్ ద వేస్. సో ఇప్పుడు మాకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అర్న్స్ట్ అండ్ యంగ్ సర్టిఫికేట్ అంటే ఊరికే రాదు కదా. ఇప్పుడు ఈ టై ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇవన్నీ ఆబ్వియస్లీ. సో ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అనేది మా దృష్టిలో అయితే బిజినెస్ అనేది కాదు, ఇది ఒక సేవ అని చెప్తాం, సర్వీస్ విత్ ఏ గుడ్ విజన్. ఇప్పుడు 30 years ఎవరైతే ఫౌండర్ గారు ఉన్నారో 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు తనకు బిజినెస్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టొచ్చు, మేము దీంట్లో ఎందుకు పెడుతున్నాం, ఫార్మసిటికల్స్లో పెట్టొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ కామన్ విజన్ వేర్ వీ వాంటెడ్ టు క్రియేట్ అ సాలిడ్ బేస్ ఫర్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఇట్. కొత్తగా వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈబీఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆ విద్యార్థుల్లో ఎటువంటి మార్పులు వస్తాయంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయంటే, ఎవరైతే సిగ్గుపడతారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అది అనేది వెళ్ళిపోతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కొందరు ఉంటారు మోటివేషన్ క్లాసులు కూడా పెడతారు, మోటివేషన్ క్లాసెస్. కొందరు ఉంటారు 90% ఉంటుంది, 95% ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. సో అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, ఇలాంటి ఎక్స్పోజర్ స్కిల్స్. ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాం, ఒక మంచి సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు ఎవరు, ఏఐ తోటో దేనితోటో సైబర్ సెక్యూరిటీ తోటో సంథింగ్ ప్రోడక్ట్. బట్ ఎంత మంచి ప్రోడక్ట్ డిజైన్ చేసినా దానికి కొనే వాళ్ళకి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వేస్ట్ అది, రైట్? లేకపోతే నో యూస్. ఇప్పుడు ఇది ఐఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, దాని ఫీచర్స్ కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎవరు తీసుకుంటారు? సో మీకు బుక్ నాలెడ్జ్తో స్కిల్ నాలెడ్జ్ ఉండి, కమ్యూనికేషన్ నాలెడ్జ్, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ అట్ ద సేమ్ టైం యువర్ కమ్యూనికేషన్స్ అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్ షుడ్ ఇంప్రూవ్. సో దాంతోపాటు ఈ 3 బిల్డ్ చేస్తాం ఇక్కడ. స్టడీ పరంగా స్కిల్స్ ఉన్న వాళ్ళు మార్కుల పైన ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతారు, మార్కులు ఉన్న వాళ్ళు స్కిల్స్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు కరెక్ట్ అడిగారు, ఇది కరెక్ట్ బ్యాలెన్స్ చేయాలి. దాని గురించి ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 days వాళ్ళకి స్పెషలైజేషన్ స్కిల్స్ ప్యారలల్లీ రెగ్యులర్ కోర్స్తో పాటు స్పెషలైజేషన్ స్కిల్స్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యాక్టివిటీస్ లాంటివి ప్లాన్ చేసామనుకోండి, మనం ఏదో బుక్ ఓపెన్ చేసి అది చెప్పి చదువు బట్టి కొట్టు అంటే నో స్కిల్స్, అదే ప్రాక్టికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి సుందరం పిచాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్, ఇలాంటి వాళ్ళు వచ్చి ఒక ఎడ్యుకేషన్ గురించి సెమినార్ ఇచ్చారు అనుకో, ఎంతమంది వింటారు? చాలామంది వింటారు, రైట్? ఇన్స్పిరేషన్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుందంటే బుక్ నాలెడ్జ్ కాకుండా ఈ బ్యాలెన్స్నెస్ అనేది ఇక్కడ పెంచుతున్నాం. సో ఈ బ్యాలెన్స్ అనేది ఉన్న రోజు వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది ఉండదు. సో దట్ వే దే విల్ బి సక్సెస్ఫుల్. ప్రజెంట్ పేరెంట్స్కి కానీ, నేటి యువతకు కానీ, నేటి విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? యువతకు కానీ, పేరెంట్స్కి కానీ, ప్రతి ఒక్కరికి వచ్చే సందేశం ఏంటంటే, సందేశం అని చెప్పలేను, యాజ్ ఎ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఫ్యూచర్లో ఏమి ఇస్తాము అది డిసైడ్ చేసుకోండి. రివర్స్ ఇంజనీరింగ్ అనే ఫార్ములా డిసైడ్ చేయండి. సో ఇప్పుడు ఒకప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఈ టెక్నాలజీ మంచిగా ఉంది, అది మంచిగా లేదన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years 15 years నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు జావా.net 20 years బ్యాక్. సో ఇప్పుడు జావా.net అనేది కనబడట్లేదు, ఎందుకంటే ఏఐ ఇస్ రిప్లేసింగ్. సో ఫ్యూచర్లో ఏం ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏముంది, ఇప్పుడున్న ప్రస్తుతాన్ని గురించి కాదు. 30 years దేర్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు డిఫైడ్ దిస్ వన్. సో వెన్ యు ఆర్ మేకింగ్ ఎ డిసిషన్, కిడ్కి ప్రియారిటీ ఇవ్వండి, వాళ్ళ ఏమి ఇష్టం వాళ్ళకి అండ్ ఏ కోర్స్ చేసుకోవాలని ఉంది. ఏదో మా ఫ్రెండ్ చెప్పాడు, మా అంకుల్ ఇలా అయ్యాడు, మా బావ అయ్యాడు, మా కజిన్ అయ్యాడు అని చెప్పి మాత్రం చూడకండి. సో మేక్ షూర్ ఒక స్కిల్స్తో పాటు డిగ్రీ ఉంటేనే పనికి వస్తుంది. ఒక డిగ్రీ ఏంటంటే మీకు ఒక కంపెనీకి రూట్ చూపెడుతుంది, బట్ స్కిల్స్ అనేది ఆ కంపెనీలో ఎలా సస్టైన్ అవ్వాలనేది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఇల్లుకు డోర్ ఉంటుంది. సో డోర్ అంటే డిగ్రీ, డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం బతకాలి. సో అది స్కిల్స్. ఆ స్కిల్స్ లేనప్పుడు ఏమవుతుంది? వేస్ట్. సో మేక్ షూర్ పేరెంట్స్ అయినా స్టూడెంట్ అయినా ఈ డిసిషన్ కరెక్ట్ తీసుకోండి. దాదా మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉంటారండి? సో ఇప్పుడు స్టాఫ్ వచ్చేసి బయోటెక్, దీంట్లో మళ్ళీ కేటగిరీస్ ఏమైనా ఉంటాయి? ఉంటాయండి. ఇప్పుడు మా అకాడమిక్ స్టాఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ స్టాఫ్ ఉంటుంది, ప్లస్ ఎట్ టైం బిజినెస్ స్టాఫ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి,
అండ్ ఇప్పుడు టీన్ సిఇఓ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. సో దెర్ ఆర్ లైక్ స్టాఫ్స్ ఆర్, ఐ కెనాట్ ఈవెన్ గివ్ ఎ ఫైనైట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హౌ మెనీ ఆర్ దర్, బట్ వీ హ్యావ్ యాంపుల్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ విచ్ నీడెడ్. కొన్ని కాలేజీలో ఉన్న స్టాఫ్ వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా మీ దాంట్లో? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టాఫ్ మాత్రం పిహెచ్డీస్ హోల్డర్స్, రెగ్యులర్ సబ్జెక్ట్స్ చెప్పేది పిహెచ్డీ హోల్డర్స్ అండ్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు దాంట్లో చాలామంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసిన వాళ్ళు. అట్ సేమ్ టైం సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఒత్తిడి అనేది ఉండదు. మేము మార్క్స్ మీద అసలు స్ట్రెస్ చేయము, ఎందుకంటే ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి. దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. అండ్ మా ఫిల్టరేషన్ కూడా అలానే ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ వచ్చి జాయిన్ కావాలన్నా మినిమం ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రాసెస్ దే హ్యావ్ టు గో త్రూ ఇట్, దెన్ వి డిసైడ్ వెదర్ ద స్టూడెంట్ విల్ బి ఎలిజిబుల్ ఆర్ నాట్ అని. మీ కాలేజీలో ఒకసారి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆ ఫీజులు ఏమైనా ఉంటుంది, ఆ ఫీజులు కూడా అన్ని చెల్లించిన తర్వాత నాకు ఈ స్కూల్లో ఈ కాలేజీలో చదవడం నా వల్ల కాదు, ఈ ఎడ్యుకేషన్ ఈ కోర్సులు ఇవన్నీ నాతో కాదు అనుకున్న టైంలో మీరు ఏం చేస్తారు? ఒక స్టూడెంట్కి మేము ఫస్టే డ్యూ డిలిజెన్స్ చేస్తాం వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ స్టూడెంట్కి ఆ కేపబిలిటీ ఉందా లేదా, ప్లస్ అట్ ద సేమ్ టైం మేము ఒక కెరియర్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ కూడా పెడతాం. కెరీర్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో ఎవరికి పెడతామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు కొందరు ఐఏ అంటారు, కొందరు సైబర్ సెక్యూరిటీ అంటారు, కొందరు బిజినెస్ అంటున్నారు, అసలు ఏం చేయాలి కన్ఫ్యూజ్ ఉంటుంది. రైట్, అప్పుడు మేము ఏం చేస్తామంటే అలాంటి స్టూడెంట్కి కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఇంట్లో పెడతాం. సో అది మా ఇక్కడ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు. సో అదేంటంటే 4 ఆన్సర్స్ రైటే ఉంటాయి, అన్ని ఆన్సర్స్ రైట్. సో దాన్ని బట్టి మీరు ఏ కోర్స్ డిసైడ్ చేసుకోవాలని చెప్పి అప్పుడే సజెషన్ ఇస్తాం. లేదు మాకు ఈ కోర్స్ వద్దు ఇది అంటే డెఫినెట్లీ మా కౌన్సిలర్స్ ఉంటారు, పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేసి స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేసి ఇది పరిస్థితి, ఇలా సిచ్యువేషన్ ఉంది, డిసిషన్ మాత్రం వాళ్ళది. ఇప్పుడు మేమేం చెప్పగలుగుతాం, మంచి చెడు చెప్పగలుగుతాం, అంతేగాని ఇది తీసుకో అది తీసుకొని ఫోర్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ మెంటోర్స్, వీ హ్యావ్ ఎ కౌన్సిలర్స్ హూ కౌన్సిల్ దెమ్ అండ్ దే విల్ డూ ద నీడ్ఫుల్ ఆన్ దట్. రైట్. అదేవిధంగా మీ కాలేజీలో ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయా, ఆన్లైన్ క్లాసులు? అన్ని ఆన్ క్యాంపస్ క్లాసెస్. కొన్ని ఇప్పుడు వాళ్ళకి కోర్సెరా ఉంటుంది ఆన్లైన్. ఇప్పుడు మనకు అప్పుడు లైబ్రరీ ఉంటుండే, గ్రంథాలయం ఉంటుండే కదా, వెళ్ళి అక్కడ ఒక మెంబర్షిప్ తీసుకొని చదువుకోవాలి. సో ఇక్కడ ఏముంటుంటే కోర్సెరాకి యాక్సెస్ ఇస్తాం. కోర్సెరా ఏంటంటే ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి దాంట్లో. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాంట్లో యాక్సెస్ చేసేసి వాళ్ళు ఏ కోర్సెస్ అయితే చదువుకున్నారో అది రియంబర్స్ చేసేస్తారు మళ్ళీ. అది ఓన్లీ ఈబీఎస్ స్టూడెంట్స్కి మాత్రం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.